హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ రోజు వీడియోలో అయితే మా ఇల్లు మేకోవర్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ ఇల్లు కట్టి 35 సంవత్సరాలు అవుతుందండి. మా అత్తగారు, వాళ్ళ తోటికోడళ్ళు, వాళ్ళ అత్తగారు అందరూ కలిసి ఉన్నారనమాట ఈ ఇంట్లోని. ప్రెజెంట్ అయితే మేము ఉంటున్నాము. ఇప్పుడు దీన్ని ఎలా మేకోవర్ చేసాము అన్నది అయితే ఫుల్ వీడియో అండి, చూసేయండి. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే మేము ఇలా అవుతుంది అనుకోలేదు, కానీ చాలా బాగా వచ్చింది. ప్రెజెంట్ అయితే ఇల్లు ఇలా ఉందండి. పైన బరకాలు కట్ట అయితే మా తోటికోళ్ళ వాళ్ళ పెళ్లికి వేయించారు. ఇంక కలర్ అయితే మా పెళ్లికి వేయించారు అనమాట. ఇది కలర్ అంటే వాటర్ పెయింట్ కూడా కాదండి, వైట్ సిమెంట్ అంటారు కదా, సున్నము. ఇంకా అదైతే ఇది ఏదన్నా అంటించినా సరే గమ్మున అంటుకోదు, ఆ సున్నంతో పాటే వచ్చేస్తుంది. ఈ బరకాలు వేయించి అయితే 12 సంవత్సరాలు అయిందండి. శిథిలావస్థకు వచ్చేసినాయి, ఇంకా మార్చేసింది. మొత్తం ఊడిపోతా ఉన్నాయి అనమాట. మొన్నే మార్దాం అనుకున్నాము, కానీ ఎందుకో లేట్ అయిపోయింది. ఇప్పుడైతే చేంజ్ చేసేస్తున్నాం. ఇంకా పైన తులపడానికి అయితే ఒక ఆవిడ రమ్మన్నాం అనమాట. ఆవిడైతే వచ్చారు. బరకాలు వేసి అతనే బరకాలు తీసేస్తారేమో అనుకున్నాము, కానీ ఆయన అంటం ఏంటంటే బరకాలు వేయడం మా పని కానీ బరకాలు తీయడం మా పని కాదన్నారు. సర్లే ఏం చేస్తాం, ఇంకా మా బరకాలు మేమే లాక్కుందామని ఫిక్స్ అయిపోయాము. నేను, మా తోటికోళ్ళు, మా అత్తగారు ముగ్గురం కలిసి అయితే యుద్ధంలోకి దిగామన్నమాట. ఇంక జాయిగా అయితే ఒకటి తీస్తున్నాము. ఫస్ట్ థర్మాకోల్ షీట్స్ వేయిందాం అనుకున్నాము, కానీ ఏంటంటే పొలాల మధ్యన ఇల్లు కదా, ఎలకలు వస్తూ ఉంటాయి, థర్మాకోల్ షీట్స్ అయితే పాడైపోతాయి. ఇంకేం చేస్తాంలో బరకమే వేయించేద్దాం అనుకున్నాము. బరకం వేయించడానికి అయితే మేము మామూలుగా అడిగితే అడుగుకి 20 రూపాయలు అలా మాట్లాడారు. తర్వాత మొత్తం 2 గదులు, 2 వసారీలు, అలాగే ముందు చూసారు కదా అరుగు వేయడానికి 12,000 అయితే అడిగారండి. ఇంకా అది కూడదని మేము 11,000 ఇస్తాము అన్నాం. 10,000కి అడిగాము, అవ్వదు అంటే ఇంకా 11,000కి అయితే ఫిక్స్ చేశారనమాట. మొత్తం ఇవి అదే 2 గదులు, 2 వసారీలు, హాల్ వేయడానికి అయితే 11,000 అయితే ఇచ్చాము ఆయనకి. ఇలా ఆయనే బరకం తెచ్చేసి ఇంకా ఆయనే వేసేస్తారనమాట. మనకి ఇంకేమీ కొనుక్కోవడానికి అట్ట ఏముండదు, ఆయనే తెచ్చి ఆయనే వేసేస్తారు. ఇంకా బరకం వేసాకైతే ఫస్ట్ నాకు ఇది చూడగానే కలర్ నచ్చలేదు. ఎందుకంటే ఇంతకు ముందు వైట్ ఉంది కదా, ఎలా ఉంటుంది అనుకున్నాం. కానీ వేసాకైతే చాలా బాగుందండి. లుక్ కూడా చాలా బాగుందండి. ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చింది. ఇంకా 2 గదులు, 2 వసారీలు, హాలు బరకం వేయడం అయితే పూర్తయిపోయిందండి. ఇంక తర్వాత వెంటనే పెయింటింగ్ పని అయితే మొదలు పెట్టేసాము. ఒక రోజు అయితే బరకాలు తీయడానికి, ఒక రోజు బరకం వేయడానికి, ఇంక థర్డ్ డే అయితే పెయింటింగ్ పని అయితే మొదలు పెట్టామండి. మొత్తం అంతా ఒకే కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని గదిలో అయితే ఒక గోడకి కొంచెం హైలైట్ చేద్దామని ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసాను, డార్క్ కలరు. మీరు ఇప్పుడు చూస్తుంది అయితే 7110 అండి, కలరు డార్క్ కలర్ అనమాట. ఇంకా గోడకైతే హైలైట్ చేద్దామని అలా వేయిస్తాము. ఇంకా రిమైనింగ్ 3 వాల్స్కి కూడా లైట్ కలరే సెలెక్ట్ చేసాము. అదైతే 8169 అనమాట. చాలా మంది అయితే ఈ పెంకుటిల్కి పెట్టుబడి ఎందుకమ్మా, పడగట్టేసి కట్టేసుకోక అనే వాళ్ళే అందరూ చాలా మంది. మాకేంటి అంటే అప్పు చేసి ఎవరన్నా కట్టేస్తాము, కానీ డబ్బు లేకుండా కట్టేమో అంటే చాలా ఇబ్బంది పడతాము. నేను అనుకునేది ఏంటంటే 90% మన దగ్గర డబ్బు ఉంటే 10% అప్పు తెచ్చి కట్టినా పర్లేదు. అలా కాకుండా డబ్బు లేకపోయినా సరే అప్పు తెచ్చేసి కట్టేస్తే తర్వాత మనమే ప్రాబ్లం ఫేస్ చేస్తాము. ప్రెజెంట్ అయితే మేము ఇల్లు కట్టుకోవడానికి ఇంకా 3-4 ఇయర్స్ పట్టిలా ఉందండి. ఆ లోపు మా ఇంటిని ముస్తాబ్ చేసుకుందాం కదా అని ఫిక్స్ అయ్యాము. ఇందాక చెప్పాను కదండి 8169 అనే డార్క్ కలర్ రిమైనింగ్ 3 వాల్స్కి తీసుకున్నామని. ఇప్పుడైతే ఆ కలరే వేస్తున్నారండి. ఫస్ట్ కోటింగ్కే నాకు సూపర్ అనిపించింది. ఇంక సెకండ్ కోటింగ్ వేసాక చాలా బాగుంది అనమాట. మొత్తం 2 గదుల్లోని ఇంకా ఒకే కలర్ కాంబినేషన్ అనుకున్నామండి. ఒక గోడ హైలైట్ చేద్దాము, రిమైనింగ్ 3 వాల్స్ ఏమో కొంచెం లైట్ కలర్ వేయిందామని. ఇంక 2 గదుల్లో కూడా సేమ్ ఫార్ములా అనమాట, సేమ్ కలరు, సేమ్ ఇంకా అంతా ఒకలాగే చేద్దాము అని. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కూడా ఫ్లవర్స్ ఏ వేద్దాం అనుకుంటున్నాం, అది కూడా సేమ్ ఒకలాగే వేద్దాము అని అనుకుని ఇంకా రూమ్స్ అయితే 2 వేయడానికి అయితే ఒక రోజు పట్టేసిందండి. డబల్ కోటింగ్ గురించి ఇంకా 2 వేయడానికి ఒక రోజు పట్టేసింది. పక్కనున్న అరమార్కి అయితే మా అత్తగారు ఆయిల్ పెయింట్ వేసేసారు. ఇంకా అది పోతుందా అనుకుంటూనే ఉన్నాము. కానీ ఏంటంటే వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారనమాట. ఆయిల్ పెయింట్ అస్సలు కనిపించలేదు నాకు పెయింట్ వేసాకను. ఏంటి అంటే అది బాగా షైనింగ్గా కనిపించింది. ఈ కలర్ వేసినా ఇంకా ఆ కలర్ కనిపిస్తుందేమో అనుకున్నాను, కానీ కనిపించలేదు. చాలా బాగా పెయింట్ వేసారు. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ అయితే ముందు ఇలా ఉందన్నమాట, మన కలర్స్ వేయక ముందు. తర్వాత ఎలా ఉంటది అన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంటికి కలర్స్ వేయించి 9 ఇయర్స్ అయిపోతుందండి. 9 ఇయర్స్ గురించి మొత్తం మాసిపోయి ఉంది ఎక్కడ పడితే అక్కడ. రూమ్స్ పెయింటింగ్ పూర్తయింది అన్నాను కదండి. ఫైనల్ గా అయితే లుక్ ఎలా వచ్చింది, అసలు ఎలా వస్తుంది అనుకుంటూనే ఉన్నాము. కానీ 2 కలర్ కాంబినేషన్లు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వర్క్ ఉంది, ఇలా వేయగానే కూడా మాకు చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు వసారి చూపిస్తానండి. ఇదైతే వసారి అనమాట. ఇందులో ఫ్రిడ్జ్, మా అత్తగారు బీరువా ఉంటుంది, అంతే. సైడ్ బట్టలు పెట్టుకుంటాము.
ఇంకా దీనికి కూడా కలర్ వేయకముందు ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. కలర్ వేయించాక ఎలా ఉందో చూద్దురు గానీ, ఇంకా మనమైతే చాలా కష్టపడ్డామండి. మనం చేసింది ఏమి లేకపోయినా ఫోన్ పట్టుకుని తిరుగుతూనే చాలా కష్టపడ్డాము. వాళ్ళు ఫోకస్ చేయడానికే టైం సరిపోయింది. ఈ ఇల్లు ఇలా మేకోవర్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరో కాదండి, మా ఇంట్లో వాళ్ళే. ఎందుకులే ఇప్పుడు కలర్స్ కట్టను, ఏదో ఇలా గడిచిపోతే చాలదా అన్నట్టే మాట్లాడారు. కానీ ఏంటి అంటే ఇంకా 3, 4 ఇయర్స్ ఉండాలి అని ఉద్దేశం ఉన్నప్పుడు దీన్ని ఇంకా అందంగా చూసుకోవాలి కదండీ! అలా అనుకుంటే మన ఆలోచన వాళ్ళకి తప్పుగా కనిపిస్తుంది. కానీ ఎవ్వరు ఏమన్నా సరే కాదు, కూడదు అంటూ నేను మా తోడికోడలైతే ఇంకా ఫిక్స్ అయ్యి అయితే కలర్స్ వేయించేస్తున్నాము. ఇంకా చాలా పనుంది దీనికి. ఇప్పుడైతే డే 3 అనమాట. చెప్తున్నాను కదా పెయింటింగ్ జరుగుతుంది. వాళ్ళైతే లంచ్ బ్రేక్‌కి వెళ్లారు. ఈ గ్యాప్‌లో నేనైతే నా కళా పోషణ అంతా గోడ మీద చూపిస్తూ కలర్ వేస్తున్నాను అనమాట. ఆ డార్క్ వాల్‌కి అయితే ఒకే కోటింగ్ అయిందండి. ఇంకా సెకండ్ కోటింగ్ వేయడానికి అక్కడ పెయింట్ అక్కడ పెట్టారు. ఈ లోపు మనం అయితే విజృంభించి అయితే పెయింట్ అయితే వేసేసాను. పెయింట్ వేసి అతను కూడా ఎందుకమ్మా ఇన్ని కలర్లు యాక్ కలర్ వేసేసుకోక ఇల్లంతా అని. అలా కాదండి, ఇన్ని కలర్స్ వేస్తే కలర్ఫుల్ గా ఉంటది, యాక్ కలర్ వేస్తే డల్ గా ఉంటదని ఇన్ని కలర్స్ అయితే వేయిస్తున్నాం అని చెప్పి ఆయనకి. మొత్తం ఈ పెయింట్లకి అయితే 5,000 అయిందండి. మనం సింగిల్ కలర్ తెచ్చుకున్నాం అనుకో తక్కువ అవుతుంది. మేము ఎక్కువ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ డబ్బులు అయింది అనమాట. డార్క్ కలర్ కి ఒక రేటు, అలాగే లైట్ షేడ్ కి ఒక రేటు ఉంటది కదా. డార్క్ కలర్ కి అయితే ఎక్కువ రేట్ డబ్బులు అయిపోతాయి. మేము అలాగా 2, 3 డార్క్ కలర్స్ మా దగ్గర తీసుకున్నాము. దాని గురించి కొంచెం అంత బిల్ అయింది. హాల్ కి అయితే 7160 అని లైట్ కలర్ తీసుకున్నామండి. ఫస్ట్ అయితే 7159 తీసుకున్నాము. వాళ్ళు ఏమన్నారంటే డార్క్ కలర్ ఉంటదమ్మా కొంచెం, హాల్ కి అంత బాగోదేమో అన్నారు. సర్లే ఇంకొంచెం లైట్ షేడ్ కి వెళ్దామని 7160కి వెళ్ళాము. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ కలరేనండి 7160 అనేది. హాల్ కి వేయగానే అయితే నాకు చాలా బాగా నచ్చింది. లుక్ అయితే అదిరిపోయిందండి. ఇంకా వాళ్ళు వేస్తున్నప్పుడే వావ్ చాలా బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది మాకు. పెయింట్లకి 5,000 అయింది అన్నాను కదండి బిల్లు. అదైతే ఫస్ట్ వీళ్ళు వచ్చిన రోజు తెచ్చిన ఐటమ్స్ బిల్ అండి. నెక్స్ట్ డే కూడా కొన్ని ఐటమ్స్ అవసరం వచ్చాయి. అవి కూడా ఏమేమి తెచ్చాము, బిల్ ఎంత అయిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డే 3 పెయింట్ పనులు మొదలు పెట్టామని చెప్పాను కదండి. డే 3లో ఏమైంది అంటే 2 గదులు పూర్తయిపోయాయి. డే 4కి వచ్చేసరికి హాలు 2 కోటింగ్లు అలాగే సైడ్ కూడా వేసేసి ఇంకా వసారీలో కూడా సింగిల్ కోటింగ్ వేసారనమాట ఒక దాంట్లోని. అరుగు మీద అయితే బార్డర్ వేయిందామని ఉద్దేశం అయితే లేదండి నాకు అసలను. గదిలోనే బార్డర్ వేద్దామా అని అడిగారు. అస్సలు కుదరదు అన్నాను. ఇంకా హాల్లో బార్డర్ ఏంటంటే మా అత్తగారు బార్డర్ లేకపోతే బాగోదు పెంకుటిల్లు అని కట్ట అంటే, సరే పెయింటర్ కూడా అదే అన్నారు, బార్డర్ ఉండాలమ్మా పెంకుటిల్లు కదా అని. వాళ్ళందరూ అంత అలా చెప్తున్నారు కదా అని నేనైతే డార్క్ కలర్ షేడ్ తీసుకుందాము, బాగా డార్క్ ఉండాలి అనుకున్నాము. హాల్ కి సైడ్ లో అయితే 7160 తీసుకున్నాం కదా. 7159 అనేది కొంచెం డార్క్ ఉంటది అన్నారు కదా. ఇంక 7158 అయితే ఇంకా ఎక్కువ డార్క్ ఉంటది అని 7158 అనే నెంబర్ అయితే డార్క్ కలర్ది బార్డర్కి అయితే తీసుకున్నామండి. వేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే అస్సలు బాలేదు, ఏంటి ఇలా ఉంది, ఏదో అంగన్వాడి టైప్లో ఉంది ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంక నేను అలా ఫీల్ అయిపోయాను. ఇంకా రోజు నైట్ వేసి నిద్ర పట్టలేదు. ఇంకా ఏంటి అనవసరంగా బార్డర్ వేయించామా, అనవసరంగా డార్క్ కలర్ వేయించేనా, ఇంకా అదే ఫీలింగ్ మీద ఉన్నాను నైట్ అంతా కూడాను. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఏదో ఒకటి చేద్దాం, ఇంకా దాన్ని ఇంకా అందంగా చూపించాలి. ఆ బార్డర్ వల్ల కాదు లుక్, ఆ బార్డర్ మీద ఇంకేమైనా డిజైన్స్ వేస్తే ఇంకా లుక్ మారిపోతుంది అని అయితే అనిపించిందండి. ఇంకా అంతకుముందు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినవి కొన్ని ఉంటే అవన్నీ యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఈ లోపు అయితే మేము వసారీకి అయితే మేము స్పెషల్గా ఏమి కలర్స్ ఏమి తీసుకోలేదండి. ఇంకా ఆయన దగ్గర ఉన్న 2, 3 కలర్స్ ఏవో మిక్స్ చేస్తే ఏదో కలర్ వస్తుంది కదా, అదే వసారీకి వేసేద్దాము, ఎలా ఉన్నా పర్లేదు అని అనే ఉద్దేశంతోనే ఉన్నాము. ఇంకా కలర్ అయితే ఆయన దగ్గర ఉన్న షేడ్ అయితే యూస్ చేసి, అలాగే మా దగ్గర ఉన్న 8169 అలా యూస్ చేసి ఆయన ఏవో 2 కలర్స్ మిక్స్ చేశారు. ఇంక మిక్స్ చేయగానే అయితే లైట్ మనకి బిస్కెట్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చింది. నాకైతే భలే నచ్చింది అనమాట చూడగానే. అంటే ఏదో కలర్ వస్తుందిలే ఇంక వసారీకి అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఉన్నాము. ఆయన కలపగానే అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంక కలరు ఓకే చాలా బాగుంటుంది అయితే వసారీ అని ఫీలింగ్ వచ్చింది. ఇంకా వేయడం మొదలెట్టాక అయితే ఇంకా బాగా నచ్చింది. మనకి బకెట్లో లైట్ షేడ్గా కనిపించింది కానీ వేస్తుంటే మాత్రం డార్క్ షేడ్లో కనిపించింది. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని వసారీయే చాలా బాగా వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. గదులు కూడా మేము అనుకున్నట్టు ఇలా రావాలి అనుకున్నాము, అలాగే వచ్చాయి. హాల్ కూడా చాలా బాగా వచ్చింది. కానీ ఫస్ట్ ఏంటంటే బార్డర్ దగ్గర డిసప్పాయింట్ అయ్యాము. తర్వాత దాని లుక్ మార్చేసాంలేండి, అది వేరే విషయం. మీరు వీడియో చూస్తారు కదా ఎలా ఉందో చెప్తారు. కానీ ఈ వసారీకి కలర్ నాకు నచ్చింది అనుకుంటే ఇంకా అరమారాకైతే ఆరెంజ్ కలర్ బార్డర్ వేసారండి. నాకైతే ఇంకా బాగా నచ్చేసింది. టోటల్ లుక్కే మారిపోయింది ఆ బార్డర్ వల్ల.
ఆయనైతే ఇచ్చారనమాట. ఎక్కడో ఉందంట ఆయన దగ్గర కలరు. దీనికి బాగుంటది అని స్పెషల్‌గా మా 2 వాసరీలకి వేయడానికైతే తీసుకొచ్చారు. అలా వేస్తూ ఉంటే భలే ఉంది, భలే ఉంది అంటూనే ఉన్నాను. నాకంత బాగా నచ్చిందండి ఆ కలర్ బార్డర్ వేయడం. ఇప్పటిదాకా ఆయన ఖర్చయితే డే 1 బరకాలు తీసే రోజునైతే 300 అయిందండి. డే 2 అయితే బరకాలు వేసే రోజుని 11,000 అయింది. డే 3 ఏమైందంటే పెయింట్లు తెప్పించాం కదా, దానికైతే 5,000 అయింది. డే 4 5,000 కాకుండా మనకి ఇంకా పెయింట్లు పడినాయి అనమాట. కింద బార్డర్ వేయిందాం అనుకున్నాం కదా, ఆ బార్డర్కి అలాగే 10 లీటర్ బేస్ అండి. ఇంకా 1 లీటర్ బార్డర్కి తెప్పించాం కదా, అదైతే 300 అలా పడింది. 10 లీటర్ బేస్ అయితే 1800 పడింది. మొత్తం ఆ రోజు 2,100 రూపాయలు అయితే అయ్యిందండి. 5,000 బిల్లులు అయితే మనం 20 లీటర్స్ బేస్ తెప్పించాము, కానీ అది సరిపోలేదన్నమాట. అప్పుడు డే 4 ఏంటంటే 10 లీటర్స్ బేస్ ఎక్స్ట్రా తెప్పించాల్సి వచ్చింది. బార్డర్ వేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి బార్డర్ కూడా తెప్పించాము. ఆ వసరీలు అయితే ఈజీగా వేసేసారండి బార్డర్. ఈ వసరీలు అయితే అవుట్లైన్ లేపడం గురించి అవుట్లైన్ గీసుకుని వేయడానికి అయితే చాలా కష్టపడ్డారు. టైం అయితే ఇక్కడ ఎక్కువ పడేసింది అనమాట అవుట్లైన్ గీసి వేయడానికి. తర్వాత ఏంటి అంటే మనం తెచ్చిన పెయింట్ డబ్బాలన్నీ చూపిస్తున్నాను. ఈరోజు తెచ్చిన 10 లీటర్ బేస్ అది. ఇది కొంచెం కొంచెం పెయింట్లు ఉంటే ఇందులో వేసామన్నమాట. గమ్మున ఏదన్నా మరకలు గట్ట అయిపోయినా మనం వేసుకోవచ్చులే అని. ఇది 8169 టిన్ను, అదే రూమ్లో వేసాం కదా అది. ఇదైతే హాల్లో వేసాం కదా 7160, అదైతే ఇదండి హాల్లో వేసింది. అయితే ఇవన్నీ కింట్లు అనమాట. కింట్లు తెప్పించి 10 లీటర్ల బేస్లో అయితే మిక్స్ చేసాము. ఇదేంటంటే ఆయిల్ పెయింట్ తెప్పించాము పైన సూర్యచెక్క వేయడానికి. ఇది చెప్పాను కదా రోలరు చిన్న పని ఉంది, చూద్దరు కానీ రోలర్తో ఏం పని ఉన్నదో. డే 5 అయితే సూర్యచెక్కకి పెయింట్ అయితే తెప్పించామండి, ఆయిల్ పెయింట్. ఫస్ట్ అయితే మా అత్తగారు వద్దన్నారు. కాదు కాదు అన్ని కలర్ ఉండి కలర్ ఏముంటుందని బార్డర్ కలరే ఆయిల్ పెయింట్ అయితే తెప్పించి వేయించాము సూర్యచెక్కకి. ఇంక ఈ బార్డర్ చెప్పాను కదా ఇలా ప్లెయిన్గా ఉండడం మాకు నచ్చలేదని, ఇంతకు ముందు ఫ్లిప్కార్ట్లో తీసుకున్న వాల్ డిజైన్ పేపర్స్ ఉన్నాయని గుర్తొచ్చిందండి. అవి యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంక మొత్తం 3 తీసుకున్నాను. 3 కలిపి 150 పడింది. ఒకటైతే ఆ ఫ్లవరు, ఇంకోటి రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి, ఇంకొకటి ఏంటి అంటే పికాక్ వచ్చింది. 3 అయితే తీసుకున్నాము. 150 పడింది ఫ్లిప్కార్ట్లోని. ఇంకా తీసుకున్న దానికి ఫలితం వచ్చేలాగా అయితే యూజ్ చేసేస్తున్నాము. ఆ వాల్కి ఫస్ట్ వేద్దామని ఉద్దేశం లేదు. తర్వాత ఏమైందంటే ఇంకెలాగా ఉంది కదా సరదాగా వేయిందామని అయితే వాల్కి అయితే వేయించేసాము. చాలా బాగా వచ్చిందండి, వాల్ లుక్కే మారిపోయింది. ఇంకా రోజెస్ ఎక్కువైనాయి అని చాలామందికి అనిపించిందంట, కానీ మాకైతే చాలా బాగా అనిపించింది. ఎలా వచ్చింది ఏంటి అన్నది చూడండి. మాకైతే జీరో ఎక్స్పెక్టేషన్స్ అనమాట వీటి మీద. ఎలా వస్తాయి ఏంటో ఏంటో అనుకుంటానే ఉన్నాము, కానీ ప్రింట్ అలా దిగిన తర్వాత వావ్ అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా వచ్చాయి అనమాట. ఇంకా ఎప్పుడో తీసుకున్నాము, ఇలా యూజ్ అవుతాయి అనుకోలేదు. ఇప్పుడైతే మీకు క్లియర్గా కూడా చూపిస్తానండి. నార్మల్గా నేను చూసిన వీడియోస్లో అయితే పక్కన స్టిక్కర్స్ కట్ట అంటించి కదలకుండా పెడుతున్నారు, కానీ వీళ్ళు ఏంటంటే పైన కింద నార్మల్గా కదలకుండా పట్టుకుని ఇంకా అలా పెయింట్ అనేది పామేస్తే ప్రింట్ అయితే దిగిపోయింది. చెప్పాను కదా జీరో ఎక్స్పెక్టేషన్స్ అని. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మధ్యన అదైతే సూపర్ వచ్చేసరికి వావ్ అన్న ఫీలింగ్ అనమాట. వాల్ అయితే కలర్ఫుల్గా మంచి ఫ్లవర్స్తోని భలే అనిపించింది మాకు. ప్రజెంట్ అయితే ఒక రూమ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఈ ఫ్లవర్స్ వేయడం కూడా ఇంకా వేరే రూమ్లోకి కూడా వెళ్తున్నారు అనమాట. ఇంకా ఈ రూమ్లో కూడా ఫ్లవర్స్ సేమ్ ఇందాక రూమ్లోనే వేయించినట్టు వేయించేద్దాం అనుకుంటున్నాము. ఈ రోజు అయితే వర్క్లో లాస్ట్ డే అండి. 2 రోజులు పూర్తిగా చేశారు కదా, ఈ రోజైతే పూట పని ఉంటుంది అంతే, ఏం లేదు. ఆ స్టిక్కర్స్ అంటించడం అలాగే సూర్యచెక్కకి కలర్ వేశారనమాట. ఇంకా ఆ పని అయితే ఈరోజు జరుగుతుంది. సూర్యచెక్కకి కలర్ వేశారని చెప్పాను కదా, అదైతే 300 పడింది ఆయిల్ పెయింట్. అది కాకుండా స్టిక్కర్స్ ఒక 150 కదా, మొత్తం 550 అయిందండి. డే 4 ఖర్చు అయితేని సారీ డే 5 ఖర్చు అయితేని. మొత్తం ఇలా మేక్ ఓవర్ చేయడానికి మనకు అయిన ఖర్చు అయితే డే 1 300, డే 2 11,000, డే 3 అయితే 5,000, డే 4 అనేది మనకి 2,100 రూపాయలు అయింది కదా, డే 5 అయితే 550 రూపాయలు. ఈ 2 రోజుల పూట పనిచేయడానికి అయితే పెయింటర్స్ కి 5,000 అయితే ఇచ్చామండి. మొత్తం ఈ మేక్ ఓవర్ కైన్కి వచ్చి అయితే 23,950 రూపాయలండి. హాల్లో అలా నెమలీలు వేసినప్పుడు అలాగే రోజెస్ వేసినప్పుడు వీడియోస్ తీయడం అస్సలు కుదరలేదండి. అంటే ఒక అతను సూర్యచెక్క వేస్తున్నారు కదా, మేమే హెల్ప్ చేసాము ఇంకా వేరే అతనికి. దాని గురించి నాకు అసలు వీడియోస్ తీయడమే కుదరలేదు. కింద ఫ్లవర్స్ ఇంకైతే ఇలా ప్రింట్ వేయించేసాము. మీరు రూమ్లో చూసారు కదా సేమ్ అంతే, అది పెట్టేయడం మనం అలాగా ప్రింట్ అనేది వేయించేస్తే ప్రింట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూసారా టోటల్ లుక్కే మారిపోయింది. ఈ పికాక్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఒక్కటే కొన్నాము అలా రాదు అన్నారు, కానీ ఏం చేసామంటే ఒకవైపు వేసిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ ఇటువైపు తిప్పి వేసాము.
చాలా బాగా వచ్చాయి 2 పికాక్స్‌ను అలా చూస్తున్నట్టు. దీంతో అయితే ఇల్లు మేకవర్ పూర్తి అవ్వలేదండి. ఇంకా గుమ్మాలకి కలర్స్ వేయించాలి. ఇంకా కర్టెన్స్ పని కూడా ఉంది. అలాగే వెనకాల కిచెన్స్ కూడా సున్నమేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్లాస్టింగ్ లేదు వెనకాల. మీకైతే ఈ మేకవర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే ఇది చేయడానికి చాలా కష్టపడ్డామనే చెప్పాలి. ఇంకా మెయిన్ ఒప్పించడానికి కష్టపడ్డాము. ఈ ఇంటికి పెట్టుబడి ఎందుకు అన్న వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడానికి కష్టపడ్డాము. అప్పట్లో ఇలా ఉన్న మా ప్యాలెస్‌ని ప్రెజెంట్ మేము చేసిన మేకవర్‌తో అయితే ఇలా చేంజ్ చేసేసామండి. మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మా పెంకుటిల్లు మేకవర్ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి. మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్.